రైట్ బ్రేక్ ఈరోజు చూస్తున్నాం. నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయంగా ఒకరిని ఎలా ఇరుకున పెడతారని సినీ పెద్దలతో పాటు అభిమానులు కూడా మండిపడుతున్నారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ కాలం మంత్రిగా చేయకుండా ఆవేశంతో రాజీనామా చేసి జగన్ వైపు నిలిచి కష్టాల్లో పడ్డారు సురేఖ. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే వాతావరణం కనిపిస్తోంది. అక్కినేని కుటుంబంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో టాలీవుడ్ అంతా ఏకతాటపైకి రాగా చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగార్జున, అల్లు అర్జున్ సహా అందరూ తీవ్రంగా స్పందించారు. దీంతో ఆత్మరక్షణలో పడ్డ కాంగ్రెస్ హైకమాండ్ మంత్రిపై సీరియస్ కావడంతో పాటు క్షమాపణలు చెప్పాలని సూచించింది. ఇక కొండా వ్యాఖ్యలు డ్యామేజ్ చేయడంతో పాటుగా ఆమె మంత్రి పదవికి కూడా గండం ఏర్పడినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాను చేసిన వ్యాఖ్యలు తనకు రాజకీయంగా హైప్ క్రియేట్ చేయొచ్చని భావించిన ఇక ఉల్టా ఆమెకు తీవ్ర ప్రతికూలంగా మారాయి. హర్యానా ఎన్నికలు ముగిసిన వెంటనే ఆమె రాజీనామాను హైకమాండ్ కోరే అవకాశం ఉందని ఢిల్లీ సర్కిల్స్లో ఇప్పుడు చర్చ బాగా వినిపిస్తోంది. మరొక వారం రోజుల్లో విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరొక వైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పెద్దన్నగా విజ్ఞప్తి చేయడంతో పాటుగా వివాదం పెరగకుండా టాలీవుడ్ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. రైట్. నాగ చైతన్య నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయంగా ఒకరిని ఎలా ఇరుకున పెడతారంటూ కూడా సినీ పెద్దలతో పాటు అభిమానులు సైతం మండిపడుతున్నారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ కాలం మంత్రిగా పని చేయకుండానే ఆవేశంతో రాజీనామా చేసి జగన్ వైపు నిలిచి కష్టాల్లో పడ్డారు సురేఖ. ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే వాతావరణమే కనిపిస్తోంది. అక్కినేని కుటుంబంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో టాలీవుడ్ అంతా ఏకతాటిపైకి వచ్చి ఇక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా అందరూ తీవ్రంగా స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, అంటే ఇప్పుడే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వివాదాలు వరుసగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి జరుగుతున్నాయి. సో ఇక్కడ ఎంతో సాన్నిహితంగా ఉన్నటువంటి ఒక రేఖ ఏర్పడింది ఇండస్ట్రీకి, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సంబంధించి ప్రభుత్వానికి కూడా. సో ప్రధానంగా కొండా సురేఖ అంశం ఎలాగుండే అవకాశం కనిపిస్తుంది? పరువు నష్టం దావా కూడా నాగార్జున వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ శేఖర్, ఏదైతే కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ కూడా చేరినట్టుగా తెలుస్తుంది. ఇక ఢిల్లీ హైకమాండ్ లో కూడా పలు సంబంధించిన అంశాలపైన కూడా చక్కర్లు కొడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ వ్యవహారం సంబంధించి ఆ వ్యాఖ్యల పట్ల ఒకవైపు సినీ తారలంతా
ఏకతాటిపై వచ్చారు. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించే విధంగా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సభకు ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక మహిళా మంత్రిగా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఒక రాజకీయానికి, సినికి, ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఉంటాం. ఇట్లాంటి వ్యాఖ్యల పైన కూడా ప్రత్యర్థి పార్టీలను విమర్శలు గుప్పిస్తే మనం దానికి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తానట్టుగా కూడా ఇప్పటికే సినీ తారలంతా ఏకతాటి పైకి వచ్చారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ట్విట్టర్ వేదిక కావచ్చు, సోషల్ మీడియా వేదిక కూడా సినీ తారలంతా కూడా ఈ వ్యవహారం పైన కూడా ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే మహేష్ బాబు కావచ్చు, ఒకవైపు అల్లు అర్జున్ కావచ్చు, మరోవైపు సినీ తారలంతా కూడా ఏకతాటి పైకి వచ్చారు. ఒకవైపు కాసేపటి క్రితమే అక్కినేని నాగార్జున సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ పైన కూడా పరువు నష్టం దావా కేసు కూడా వేయడం జరిగింది. మరోవైపు పలు పోలీస్ స్టేషన్ లో కూడా ఆ కేసులు నమోదవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక దీనిపైన కూడా హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టుగా కూడా ఢిల్లీ ఏదైతే పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తుంది. ఇక ముఖ్యంగా కొండా సురేఖ సంబంధించిన వ్యాఖ్యల పట్ల పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయి. పార్టీకి ఇట్లాంటి ఏదైతే భవిష్యత్తులో ఇట్లాంటి వ్యాఖ్యలు ఎవరు చేయొద్దని కూడా దీన్ని పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గారు సంబంధించి కూడా సినీ తారలను వేడుకున్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో జరగవు, ఎవరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు. మంత్రులుగా అయినా కూడా ఈ సినీ తారలతో ఏదైతే శాంతియుత సంబంధించిన ఈ చర్చలు సద్దుమందించేందుకు సినీ పెద్దలతో కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యం అయితే ఒకవైపు ఉంది. ఇక మరోవైపు దీనిపైన హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 రోజులుగా సంబంధించి కావచ్చు ఈ వ్యవహారం అంతా కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తుంది. ఒకవైపు ఇక్కడ సినీ తారలకు సంబంధించి కావచ్చు పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నది. దీనిపైన కూడా యాక్షన్ తీసుకోవాలనుకున్న హైకమాండ్ నుంచి కూడా పలు సూచనలు కూడా వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి కూడా పార్టీని మాకు సస్పెండ్ కోరే అవకాశం అయితే కనిపిస్తున్న నేపథ్యం అవుతుంది. ఎందుకంటే గతంలో కొండా సురేఖకు సంబంధించి కూడా ఆమె వైఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా మంత్రివర్గంలో ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. కానీ ఒకటి ప్రధానంగా హరీష్, అంటే ఆమె రియాక్ట్ అవడం జరిగింది, మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అంటే క్షమాపణ అనే పదాన్ని వాడలేదన్నది ఏమైనా కొంచెం స్పెసిఫిక్గా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి ఉన్నారు, ఆయన ఏమైనా స్పందించలేదు ఇంతవరకు కూడా, ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? మంత్రులకు సంబంధించవచ్చు అంటే పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ఆయన సినీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఇక సినీ తారాలకు సంబంధించి కూడా వాళ్ళు ఏదైతే క్షమాపణలు కోరలేదు, వ్యాఖ్యల్ని వెనకకు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. దాన్ని కూడా ఇది ఫేక్ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రకటించారని కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఈ మొత్తానికంటే ఒకవైపు ఇక్కడ పార్టీకి కావచ్చు, ఒకవైపు దీన్ని ఏదైతే సినీ తారాలకు సంబంధించి కావచ్చు రాజకీయంగా తీవ్రమైన దుమారం రేగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిపైన యాక్షన్ తీసుకునేందుకు హైకమాండ్ కూడా సిద్ధమైనట్టుగా కురుస్తున్న నేపథ్యంలో వైపు హర్యానా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఢిల్లీ పెద్దలంతా కూడా అక్కడ బిజీగా ఉన్నారు. దీనిపైన సంబంధించి ఒక వారం రోజులుగా దీనిపైన ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అవుతుంది. మరోవైపు ఇప్పటికే దీనికి వ్యాఖ్యలు వెనక తీసుకున్నట్టుగా కూడా ఆమె మీడియా ముఖంగా చెప్పింది. మరోవైపు దానికి సంబంధించిన ట్విట్టర్ వేదిక కూడా మంత్రి కొండా సురేఖ కూడా ట్విట్టర్ వేదిక కూడా చెప్పిన నేపథ్యంలో మరోవైపు పిసిసి చీఫ్ గా హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా సినీ పెద్దలకు సంబంధించి ఆయన ఏదైతే దానికి సంబంధించి కూడా దీన్ని సద్దుమణిగేయాలి, ఇక్కడికి వదిలేయాలి, భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటివి జరిగాయని కూడా చెప్పారు. మరోవైపు మంత్రులకు సంబంధించి కూడా ఆయన సూచనలు చేశారు, హెచ్చరికలు చేశారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఇట్లాంటి అన్ని దృష్టిలో ఉంచుకోవాలని కూడా ఆయన చెప్పిన నేపథ్యం అనేది. మరోవైపు దీనిపైన పరువు నష్ట దావా వేశారు కాబట్టి కోర్టుకు సంబంధించి ఏ విధంగా కేసును టేకప్ చేయబోతుంది. ఒకవైపు సినీ పిసిసి చీఫ్ గా ఆయన సినీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు, దానిపైన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటున్నారు. మరి దీని అంటే ఒకవైపు పార్టీ దీన్ని ఏ విధంగా చూస్తుంది, హైకమాండ్ కు సంబంధించి కూడా హైకమాండ్ పెద్దలతో ఏమైనా చర్చలు జరిపే సినీతరంతో చర్చలు జరిపేందుకు ఏమైనా సిద్ధంగా ఉంటుంది దానిపైన కూడా పూర్తిగా మరికొన్ని రోజుల్లో అంటే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఇక మంత్రులకు సంబంధించి కావచ్చు ఇక్కడ పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పైన దీని ఒకటే ఆయన స్పందించిన నేపథ్యం ఉంది. ఇక సినీతరాలకు సంబంధించి కూడా వాళ్ళు ఏకతాటి పైన కూడా వస్తున్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు గత కొద్ది రోజులుగా కూడా సినీ తారాలుగా ఎందుకు మన రాజకీయాల్లోకి లాగుతున్నారు, ప్రత్యర్థి పార్టీలను విమర్శించాలి కానీ దాంట్లో సినీ ఇండస్ట్రీ కావచ్చు, సినీ తారాలు కావచ్చు మేము ఫేమ్ గా ఉంటాం, మాకు లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు, తమ ఇండస్ట్రీ భవిష్యత్తు కావచ్చు, భవిష్యత్తు సినిమాల ప్రభావం కూడా ఉంటుంది, వ్యక్తిగతానికి భంగం కలిగించే విధంగా ఇట్లాంటి వ్యాఖ్యలు
చేయడము తగదు అని కూడా వాళ్ళు చెప్తున్న ఏకతాటిపై వాళ్ళు వస్తున్న నేపథ్యం ఉన్నది కాబట్టి ఇక మరోవైపు దీనిపైన కూడా మంత్రులు కావచ్చు ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చర్చ జరిపే అవకాశం అయితే ఉంది. ఇక దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సినీ పెద్దలతో మాట్లాడే ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.